పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టినటువంటి సుగాలి ప్రీతి తల్లి గారు, ఆ పాప చనిపోయి దాదాపు 2017-18 ఆ టైంలో అనుకుంటా, మేబీ ఆ టైంలోనే. అయితే ఏంటంటే ఆ కేసు ఎటెటో వెళ్ళిపోతుంటే, ఎవరు పట్టించుకోపోతుంటే, చివరికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్పందించి నిలబడితే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత భూమని ఒక ఉద్యోగం అనేది ఇచ్చినట్టున్నారు. అలాగేంటంటే ఆ కేసుని మేము సిబిఐకి ఇస్తామని చెప్పినారు. బట్ ఆ జీవో అయితే ఇచ్చినారు, కానీ అది పనికిరాని జీవో అని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇంత చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద సుగాలి ప్రీతి గారి తల్లి కేసు పెట్టినారు. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఈ కేసు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవ్వడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు. రకరకాల గవర్నమెంట్లు ఉన్నాయి అధికారంలో. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి తెలియదు. కానీ ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి గెలిస్తే మాకు న్యాయం చేస్తారు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడేది జరుగుతూ ఉంది. ఇదేం రాజకీయం అర్థం కావట్లేదు. చివరాఖరికి 2024 పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టేకప్ చేసినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది సుగాలి ప్రీతి గారి కేసే. ఆ టైంలో ఈమెను పిలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పిలిపించుకొని మాట్లాడిన సందర్భంగా ఇవేం మాట్లాడారో చూద్దాం. మరి మేము ఎంత నీరు గార్చారు, మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ మినిస్టర్ గారికి వివరించడం జరిగింది. మరి మేడం గారు కూడా ఈ సుదీర్ఘ మరి మాట్లాడడంలో మా కేసు గురించి కూడా పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. మరి ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని అదిగోండి, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈయన పిలిపించుకున్నారు, సుగాలి ప్రీతి తల్లి గారిని, అలాగే వాళ్ళ తండ్రి గారిని పిలిపించుకొని, వాళ్ళ కుటుంబీకులను పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి మాట్లాడిన తర్వాత ఆంధ్ర హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వంగల్పూడి అనిత గారి దగ్గరికి ఈ కేసును పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి పంపించారు. వెళ్ళి ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టైంలో ఏం జరిగింది అనేది కంప్లీట్గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ గారికి ఈమె చెప్పారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, ఇదిగోండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడినటువంటి మాటలు 2024 సంవత్సరం 8వ నెల 27వ తారీఖున 2024 సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకి 8వ నెల 27వ తారీఖున సుగాలి ప్రీతి గారి తల్లిని హోమ్ మినిస్టర్ గారిని కల్పించేలా చేశారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మాట్లాడినటువంటి మాటలు సావధానంగా అన్నీ విన్నారు, మాకు భరోసాని ఇచ్చారు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేక్ జీవో ఇచ్చి మాకు దెబ్బ కొట్టారనేది ఈమె చెప్పినటువంటి మాట చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. ఘోరంగా ఓడించిన తర్వాత నేను ఆఫీసులో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. ఆ బిడ్డను 18లో చంపితే ఉరేసుకుందని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలు మనం తిరిగి తీసుకురాలి. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు. ఏమున్నాయో తెలియదు. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కోర్టుకి ఎమోషన్స్ కావాల్సింది, ఎవిడెన్స్ కావాలి. సో ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా కొంతకాలం జైల్లో ఉన్నారు, తర్వాత బయటకు వచ్చినారు. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది, పోయింది అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. ఎంత ఉందో ఎంత లేదో, వాటికి శిక్ష పడేంతగా ఇప్పుడు ఎవిడెన్స్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఈ కేసు అయితే ముందుకెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున గర్జించడం కారణంగా, ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళడం కారణంగా, ఇంకొక బరేసి ఇవ్వడం కారణంగా అప్పటికప్పుడు ప్రెజర్ పెరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జీవో ఇచ్చినారు, కానీ అది ఫేక్ జీవో అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఇదే సుగాలి ప్రీతి గారి తల్లి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద గన్నవరంలో ఈమె మీద వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు ఫేక్ జీవో ఇచ్చారని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఆమె చింపేయడం అయితే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫేక్ జీవో అని చెప్పేసి. ఇదిగోండి, నా కూతురు విషయం, నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తానే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా
మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి సుగాలి ప్రీతి కోసం అయితే పార్టీ పెట్టలేదు, పార్టీ పెట్టింది 2014. సో ప్రజలకు రకరకాల ఇష్యూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించేవాళ్ళు. మీ ఇంటికి వచ్చి కళ్ళు చెమార్చేలా ఏడ్చినాడు పవన్ కళ్యాణ్ ఆ రోజున. ఏంటో నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైకాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఓకే ఇదంతా ఏమో బాగానే చెప్తున్నారు, కానీ కోర్టులో కేసు ఎందుకు వెళ్ళట్లేదు? మరి పవన్ కళ్యాణ్ గారు జడ్జి కాదు, పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్ కాదు, పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. ఆయన చేయగలిగింది చేసినాడు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు ఇదే తీసుకొని హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పంపించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం అయితే చేసినారు. సో ఇప్పుడు సీఎం కాదు కదా పవన్ కళ్యాణ్ గారు, పిఎం కాదు కదా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయిలో ఆయన ఏం లేడు కదా. సో ఇదనమాట మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం జరిగిందనమాట. ఇంకా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎక్కడ దాకా చేయాలో అక్కడి వరకు చేసేస్తే బాగుంటుంది, అంతేగాని ఎమోషనల్గా ఫీల్ అయిపోతారనమాట. అంటే వేరే వాళ్ళ సమస్యను కూడా తన సమస్య అనేసుకుంటాడు ఈయన ఒకడు. దానివల్ల ఇదంత ఇబ్బంది అనమాట. మీరు చూడండి, ఇదే సుగాలి ప్రీతి గారికి సంబంధించినటువంటి ఇష్యూలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆమె గుమ్మం దొక్కి ఆమెకు ఒక భరోసా కల్పించిందో ఎక్కడ కూడా నాకు ఐడియా లేదు. కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన వెళ్ళినాడు కాబట్టి అంత హైలైట్ అయింది, లేకపోతే రకరకాల కేసులు. ఆయేషా మీరా కేసు ఏమైంది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇలాంటి 2-3 కేసులు అయితే ఉన్నాయి, ఎవరికి తెలియదండి. 10 సంవత్సరాలు 15, 25 ఏళ్ళు నడుస్తూ ఉంటే ఏం తెలియదు కూడా. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి పోరాటం కారణంగా వీళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత, అంటే ఇక్కడ ఆర్థికత అని చెప్పేసి ఆ కేసుని నీరుగార్చడం అని నేను అనట్లేదు, బట్ ఎంతో కొంత ఒక భరోసా రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కారణమయ్యాడు. ఇప్పుడు ఆ కేసు గెలవాలంటే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. మరి ఎంత ఎవిడెన్స్ ఉందో ఏం లెక్కో ఇంకా కోర్టులో చూడాలన్నమాట. జడ్జి గారే ఇంకా ఫైనల్ అనమాట. కోర్టులో ఉంది కాబట్టి కేసు, మరి జడ్జి గారే ఫైనల్లో చేయడానికి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇప్పుడు పిఎం కాదు, సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం. తన పరిధులు తనకు ఉంటాయి. పూర్తి విస్తృత అధికారులు ఏం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏమి ఉండవు. మరి ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికైతే సాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టే స్టేజ్కి వచ్చారంటే సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం రాజకీయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికి వెళ్ళకండి, ఎవరికి కూడా ఆ స్థాయిలో అంటే కింద స్థాయికి వెళ్ళిపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహాయాలు చేయకండి. చేస్తే కనుక మళ్ళీ మీరు భవిష్యత్తులో మీ మీద కేసులు పెట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది అనేది జనసేన పార్టీ కార్యకర్తల యొక్క మాట. మంచి చేసి కూడా చెడు మూట కట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అంతకుమించి నేను చెప్పడానికి లేదు.